నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ కోసం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కోర్టు మెట్లు ఎక్కనున్నారు. ఢిల్లీలోని పాటియాలా హౌస్ న్యాయస్థానంలో ఈరోజు సోనియా, రాహుల్ విచారణకు హాజరవుతున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ కేసు విచారణకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కోర్టు వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు ఎంపీల ఆందోళన మధ్య పిటిషనర్ సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. కేసుకు సంబంధించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ పాటియాలా హౌస్ కోర్టుకు హాజరు కానున్నారు. మోదీ ప్రభుత్వం కావాలనే సోనియా, రాహుల్ను ఈ కేసులో ఇరికిస్తుందనే కాంగ్రెస్ నేతల తీవ్ర ఆరోపణల మధ్య కేసుకు సంబంధించి తొలిసారిగా సోనియా, రాహుల్ కోర్టు మెట్లు ఎక్కనున్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక యాజమాన్య హక్కులు పొందడంలో సోనియా, రాహుల్ అక్రమాలకు పాల్పడ్డారన్న భాజపా నేత సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణలపై తమ వాదనలు వినిపించనున్నారు. ఈ కేసు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైన వేళ సోనియా, రాహుల్కు తాము అండగా ఉన్నామని సంకేతాలిచ్చేందుకు కాంగ్రెస్ నేతలు ప్రత్యేక ప్రణాళికలు రచించారు. అధినేతలకు సంఘీభావంగా పార్టీ సీనియర్ నేతలంతా న్యాయస్థానానికి వెళ్లాలని నిర్ణయించారు. సోనియా, రాహుల్ రాక దృష్ట్యా పాటియాలా హౌస్ కోర్టు వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ సోనియా, రాహుల్కు మద్దతుగా అన్ని రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని కాంగ్రెస్ శ్రేణులు నిర్ణయించాయి. ఈ అక్రమ కేసులపై నిరసన తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజక కేంద్రంలో పెద్ద ఎత్తున ఒక నిరసన ర్యాలీ, దిష్టి దానం, ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఇక వచ్చిన వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా ఒకవేళ కోర్టులో ఏమైనా జరిగి మన అగ్రనాయకత్వం అరెస్ట్ అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా జైలు బరుపు పిలుపుదే అని చెప్పి మీరందరూ భావించాలి. ఎక్కడికక్కడ మరి చాలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఉండాలి. మరోవైపు ఈ కేసుకు సంబంధించి తమకు తెలిసిన వివరాల్ని న్యాయస్థానం ముందుంచుతామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. కేసుకు సంబంధించి పార్లమెంట్లో ప్రభుత్వ వైఖరిని ఎలా తిప్పికొట్టామో న్యాయస్థానంలో కూడా అదేవిధంగా ప్రభుత్వ వైఖరిని చట్టపరంగా ఎండగడతామంటోంది. ప్రజల్లో సానుభూతి సంపాదించే లక్ష్యంతో అరెస్టు కావడానికే సోనియా, రాహుల్ మొగ్గు చూపుతున్నారనే వార్తల్ని ఆ పార్టీ ఖండించింది. బెయిల్ పొందడానికి చేపట్టాల్సిన చర్యలతో పాటు చట్టానికి లోబడి న్యాయపరమైన అన్ని పద్ధతుల్ని పాటిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. We are amenable, Congress leadership is amenable to utilizing all legal remedies, rights and procedure as are available in accordance with law based on legal advice. We have very able counsels. Whatever are the legal remedies available, including remedy of bail, we will avail of the remedies as advised by our counsel. కేసుకు సంబంధించి భాజపా ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీలంతా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ప్రారంభించారు. అంబాలా, పట్నా, సూరత్ పట్టణాల్లో ర్యాలీలు నిర్వహించారు. కాంగ్రెస్ ఎంపీల నిరసనల నేపథ్యంలో నేషనల్ హెరాల్డ్కు సంబంధించి కేసు వేసిన సుబ్రహ్మణ్య స్వామికి అదనపు భద్రతను కల్పించారు. భద్రతా కారణాల దృష్ట్యా కేంద్రం అతనికి ప్రత్యేక నివాస వసతి కల్పించింది. అతని నివాసం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసుల్ని మోహరించింది. నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ నేపథ్యంలో పార్టీ ఎంపీలంతా ఈరోజు మధ్యాహ్నం 12:30కు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశానికి హాజరవ్వాలని కాంగ్రెస్ ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది.